ఇక మీదట మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టి ఆ డబ్బులు ఏదైనా ఉంటే బిడ్డల లైఫ్కి బిడ్డల ఫ్యూచర్కి యూజ్ చేసేటట్టుగా ప్లాన్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే ఎవరినో ఇంప్రెస్ చేయడానికో ఏదో చేయడానికి చేస్తే మన బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఎవరు ఇంప్రెస్ అవ్వరు. వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, 100 మందిలో ఒక్కరైనా ఏదో ఒక మెలికి పెట్టి ఏదో ఒకటి తప్పు చూపించే వెళ్తారు తప్పించి ఇంప్రెస్ అవ్వడానికి ఏమీ లేదు అక్కడ. ఈ రోజుల్లో పెళ్లిళ్ళకి కానీ ఎనీ ఫంక్షన్స్ కానీ బర్త్డేస్ కానీ నీ దగ్గర కోట్లు మూలుగుతూ ఉంటే తప్పించి ఇష్టం వచ్చినంత డబ్బు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేయడం అనేది వృధా నా ఉద్దేశంలో. దానికోసమే నైరా బర్త్డేకి గట్టిగా 10,000 కూడా ఖర్చు పెట్టలేదు. మంచిగా కేక్ అండ్ ఫుడ్ అరేంజ్ చేసుకుని మా ఫ్యామిలీ వరకు తిని హ్యాపీగా టైం స్పెండ్ చేసాం. నైరా బర్త్డే సందర్భంగా ఈ రోజు నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాం. ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల అది బర్త్డే రోజు ఈ రోజు ఇన్వెస్ట్ చేశాను నైరా కోసం. దీనివల్ల ఏంటంటే అది గుర్తుకుంటుంది, నైరా ఫస్ట్ బర్త్డేకి నైరాకి ఇన్వెస్ట్మెంట్ చేశాను. నైరాకి 25 years తర్వాత డబ్బులు వస్తాయి. ఇది గుర్తుండిపోద్ది. ఇది మెమరీ నా దృష్టిలో. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తాను. దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, దిస్ ఇస్ ద బెస్ట్ మెమరీ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత మన పరిస్థితి కొన్ని సంవత్సరాల తర్వాత నిజంగా బాగాలేని సిచ్యువేషన్ వస్తే ఆ రోజు బిడ్డలకు మనం ఏం చేయలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు అరే ఆ రోజు బర్త్డేలు అంగామాగా చేశాం కదరా, అది చేయకుండా ఆ రోజు ఏదైనా పొలం తీసుకుంటేనో ఆ రోజు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తుంటేనే మా అబ్బా భలే ఉండేది కదా, నా బిడ్డలు అనుకోకూడదు అని నాకు అనిపించకూడదు, నా వైఫ్కి అనిపించకూడదు అనేసి బర్త్డే రోజు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేశాం.